సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మహాత్మా జ్యోతిబాపులే జయంతిని పురస్కరించుకుని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పూలే చిన్నప్పటి నుంచి మానవ హక్కులు ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారని, మానవత్వపు విలువలైన స్వేచ్ఛ సమానత్వం గురించి నిరంతరం ఆలోచించేవారన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాలని, ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బత్తుల రాజు, మహేష్, సాజిద్, లక్ష్మీ, నరసయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నాయకుడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు గత 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మహిళలకు చదువుల కొరకు అనేక రకాల కృషి చేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వాదానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సమసమాజ నిర్మాణం జరగాలనేటువంటి కలలు కన్నటువంటి గొప్ప నాయకుడు. అంతేకాకుండా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి తనే స్వయంగా అక్షరాభ్యాసం చేసి మొదటి పంతులమ్మగా తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈ దేశంలో కార్మిక వర్గం కోసం కూడా సమసమాజ నిర్మాణం కోసం కార్మిక వర్గాన్ని చైతన్యం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించారు.